బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి స్థాపించిన ప్రజా సేవా భవన్ ప్రజలు అభిమానులు కార్యకర్తల రాకతో నిత్యం సందడిగా మారుతోంది. వస్తున్న వారిని కంది శ్రీనివాసరెడ్డి ఆప్యాయంగా పలకరిస్తూ వారితో ఆత్మీయంగా భేటీ అవుతున్నారు. రూరల్ మండలం పరిధిలోని వాఘాపూర్ గ్రామానికి చెందిన పలువురు గ్రామస్తులు యువకులు క్యాంపు కార్యాలయానికి వచ్చి కంది శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం గాని స్థానిక ప్రజా ప్రతినిధి గాని నెరవేర్చిన పాపాన పోలేదని ఆయనకు విన్నవించుకున్నారు. స్కాలర్షిప్లు లేవు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సబ్సిడీ మీద లోన్లు లేవు, 9 ఏళ్ళలో ఇల్లు ఇవ్వలే, 4 ఏళ్ళలో ఎరవడ్డోళ్ళకు వాళ్ళకన్నా రేషన్ కార్డు వచ్చిందా? రేషన్ కార్డు లేదు. మరి దళితులకి గిరిజనులకి ఇంటికి 10 లక్షలు ఇస్తానడు కదా, గిరిజన బంధు దళిత బంధు వచ్చినాయా? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తానడు జోగురామని చేసిండా? ఎట్లా బతుకుతాను, ఎట్లా తట్టుకుంటున్నారు మీరు? మనమే ప్రశ్నించాలి. అధికారంలో ఉన్నవాడు ఏం చేస్తాడు? గెలుతాడు, పోయి ఇంట్లో అంటాడు అని లేపాలి, లేపి ఉరికిపియాలి. చెయ్యి చేస్తావా లేదా? దళితులకు 3 ఎకరాలు ఇస్తాను కానీ అంటే 14 ఏళ్ళు ఒక మనిషిని చూసి మీరు మోసపోయినారు కదా. లగ్గంకు పోయినా, ముహూర్తంకు పోయినా, పెళ్ళికి పోయినా, పేరెంటింగ్కి పోయినా మేము కందిసీనన్న ఆఫీస్కి పోయినాం, ఆయన గివి మాట్లాడిండు. మరి దీంట్లో నిజమేనా అబద్ధమా? ఊరూరుకు చెప్పమన్నాడు. లగ్గం కాడ, ముహూర్తం కాడ, పెళ్ళి కాడ, పేరెంటం కాడ సీనన్న 4 మంచి మాటలు చెప్పిండు అని మీరు వేరే ఊర్లల్లో పెళ్ళిళ్ళకు పేరెంటాలకు పోయినప్పుడు అగ్గి పెట్టాలి. మీరు పెడతారా? పెట్టకపోతే ఏమి రావు. మినిస్టర్గా ఉన్నప్పుడే చేయనోడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేస్తాడా? పేదోళ్లకు 40 గజాల జాగడితే ఇయ్యని ప్రభుత్వం జోగురామన్న బట్టలు ఇప్పుకొని బరి తెగించి నిస్సిగ్గుగా 35 లక్షలకు ఒక ప్లాటు, 30 లక్షలకు ఒక ప్లాట్ వేలం వేసుకుంటున్నాడు.